నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ కొత్తగా బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. మరి అసెంబ్లీలో దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవడం అత్యంత దురదృష్టం. మరి ప్రాతినిధ్యం ఉన్న 4 రాజకీయ పార్టీల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళ అధికార పక్షంగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అసెంబ్లీలో ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు, వారి నాయకులు వారు అసెంబ్లీ సమావేశాలు బాయ్కాట్ చేస్తే అది ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్షం అంటే ప్రజల తరఫున ఆయా అంశాలు లేవనెత్తడానికి ప్రతిపక్షానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సహజంగా అధికారంలో ఉన్న పార్టీలు వారికి అంశాలు లేవనెత్తడానికి అవకాశం ఉన్నప్పటికీ వారంతా ఒకే వాయిస్ మీద ఉంటారు. కాబట్టి ఏమంటే ఇది ప్రజలకి నష్టము. ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికార పార్టీకి సంతోషం కలిగిస్తుంది. ఎందుకంటే ఎవరూ ప్రశ్నించే వాళ్ళు లేరు. మేము ఏదైతే నిర్ణయించుకుంటామో నిర్ణయించుకున్న దాన్ని ఇక్కడ అనౌన్స్ చేయడం తప్ప దీన్ని ఎవరూ ప్రశ్నించారనే దాంతో ఏకపక్షంగా పరిపాలన సాగించే అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన నిర్ణయం పైన పునరాలోచన చేయాలి. ప్రతిపక్షంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజల తరఫున ప్రజల సమస్యలను ప్రస్తావించడం ముఖ్యం. దురదృష్టవశాత్తు మన రాష్ట్ర రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చివరికి దిగజారి కుటుంబంలోని స్త్రీలను కూడా బజారుకి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. వాటిని అందరూ కూడా మానుకోవాలి. ఏదేమైనా సరే ఇప్పుడు ప్రభుత్వం కూడా పోలీసులు కూడా సీరియస్గా వాటిని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అది ఏకపక్షంగా కాకుండా నిష్పక్షపాతంగా వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నారు.